హా, ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు గారు సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెంధిల్ అని పిలవండి సార్. అనే ఒక టీ కూడా వీడియోలో చూసినట్లు తను ఎలా అయితే నేమ్ చేంజ్ చేసుకున్నాడో సో అలానే మనం కూడా చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు అంటే సో మనకి జావా స్క్రిప్ట్లో మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఈ ఆబ్జెక్ట్స్ని మనము డీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడు సో ఇలా మనకి ఇలా డీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో ఇక్కడ చేసుకునేప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్లో ఉన్న కీస్ సో మనకి నేమ్, ఏజ్, కేటగిరీ, డిడ్ యూ లైక్, కంటెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇవి మనం ఇలా డీస్ట్రక్చరింగ్ చేసుకునేప్పుడు సో ఈ కీస్ కనుక మనకి బయట ఉన్న అంటే మనకి అవుట్ సైడ్లో ఉన్న ఈ వేరియబుల్స్తో మ్యాచ్ అయినట్లయితే సో ఇక్కడ మనకి నేమ్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి నేమ్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. సో దట్ మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇలా మ్యాచ్ అయినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇలా మనము ఏదైతే కీ మ్యాచ్ అవుతుందో దానికి మనము రీనేమ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తారా నేను రీనేమ్ చేసేసాను. సో ఆ నేమ్ వచ్చేసి మనము తీసేసి మై నేమ్ అని చెప్పేసి ఇలా పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కన్సోల్ లాగ్ చేసినట్లయితే సో దట్ మనకి ఈ మై నేమ్తో